కోవిడ్ సంక్షోభం తగ్గడంతో పారిశ్రామిక అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తూనే ఇప్పటికే పెట్టిన యూనిట్లలో త్వరగా ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు చేపట్టింది. ప్రతి నెలా పరిశ్రమల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించేలా ప్రణాళిక కూడా సిద్ధం చేసింది. ఇది సత్ఫలితాలిస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఏపీలో 22 భారీ యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించాయి. వీటి ద్వారా 20,682 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చినట్లుగా డిపిఐఐటి తన తాజా నివేదికలో వెల్లడించింది. తొలి 6 నెలల్లో ఉత్పత్తి ప్రారంభించిన ప్రధాన కంపెనీలు గ్రాసిమ్ ఇండస్ట్రీస్, పానాసోనిక్ లైఫ్ సైన్స్ సొల్యూషన్స్, కాప్రిగన్ డిస్టిలరీ, ఆంజనేయ ఫెర్రో ఎలాయిస్, నోవా ఎయిర్, తారక్ టెక్స్టైల్స్, టీహెచ్కే ఇండియా, కిసాన్ క్రాఫ్ట్, తారకేశ్వర స్పిన్నింగ్ మిల్ లాంటివి ఉన్నాయి. 2020-2021తో పోలిస్తే ఈ ఏడాది తొలి 6 నెలల్లో రెట్టింపు పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. 2019లో 42 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించగా 9,840 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. 2021లో 10,350 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గత 2.5 ఏళ్లలో మొత్తం 111 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా మొత్తం 40,872 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. కంపెనీ ఏర్పాటు ప్రతిపాదన అందిన నాటి నుంచి యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత చేయూతనందిస్తోంది. ఇదే విషయాన్ని పలు కంపెనీల ప్రతినిధులు స్వయంగా ప్రకటించడమే కాక రెండో దశ విస్తరణ పనులకు కూడా శ్రీకారం చుట్టారు. తాజాగా విశాఖ వద్ద ప్రముఖ జపాన్ కంపెనీ యోకోహామా గ్రూప్ ఏటీసీ టైర్స్ యూనిట్ ప్రారంభం సందర్భంగా సంస్థ సీఈఓ నితిన్ రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటును కొనియాడారు. ఏపీలో సింగిల్ డెస్క్ విధానంలో వేగంగా అనుమతులు మంజూరయ్యాయని నితిన్ తెలిపారు. దీంతో రికార్డు సమయంలో 15 నెలల్లోనే తొలి దశ యూనిట్ను ప్రారంభించడమే కాక రెండో దశ పనులు మొదలుపెట్టామన్నారు. లాక్డౌన్ సమయంలోనూ నిర్మాణాలకు ఆటంకం కలగకుండా అధికారులు సహకారం అందించినట్లు నోవా ఎయిర్ ప్రతినిధులు వెల్లడించారు. 2.5 ఏళ్లలో కొత్తగా 24,956 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చినట్లుగా డిపిఐఐటి నివేదిక పేర్కొంది. 2020 జనవరి నుంచి 2022 జూన్ నాటికి కొత్తగా 129 భారీ యూనిట్లు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ఏడాది 6 నెలల కాలంలో కొత్తగా 23 కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. పరిశ్రమల ప్రోత్సాహానికి సీఎం జగన్ అన్ని చర్యలు తీసుకుంటున్నారని, సింగిల్ డెస్క్ విధానంలో ఆన్లైన్ ద్వారా అనుమతులిస్తున్నట్లు పరిశ్రమల మంత్రి అమర్నాథ్ చెప్పారు. సులభతర వాణిజ్య ర్యాంకుల్లో వరుసగా 3వ ఏడాది ఏపీ మొదటి స్థానంలో నిలబడిందని తెలిపారు. ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్నాయి. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలో 28,343 యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించాయి. వీటి ద్వారా 47,490.28 కోట్ల పెట్టుబడులు రావడమే గాక 2,48,122 మందికి ఉపాధి కల్పించారు. ఇవిగాక మరో 1,51,372 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన 61 యూనిట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవి ఉత్పత్తిని ప్రారంభిస్తే మరో 1,77,147 మందికి ఉపాధి లభించనుంది.